ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల స్ట్రింగ్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. జై భీమ్, జై భారత్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు. ఈ రోజున మాచర్ల పట్టణంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన పట్టణ సిఐ నజీర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిని గురజాల అప్పారావు, మా సంస్థలో చేస్తున్నటువంటి రాష్ట్ర కార్యదర్శి అయిన కత్తి జ్యోతిబాబు అనే వ్యక్తికి పవర్ లిఫ్ట్, వెయిట్ లిఫ్ట్ నేషనల్ ప్లేయర్గా అతను కొన్ని సంవత్సరాలుగా సాధన చేస్తూ తన పిల్లల్ని నేషనల్ ప్లేయర్గా తీర్చిదిద్దాలని చెప్పి ఇటీవల కాలంలో స్టేట్ మెడల్స్ కొట్టారు. నేషనల్ మ్యాచ్లు కూడా ఆడటం జరిగింది. వాళ్ళు నేషనల్ దాకా తీసుకెళ్ళి కుటుంబపరమైన చేతివృత్తి చేసుకుంటూ పెయింటింగ్గా ఉన్న వ్యక్తికి ఆర్థిక సహాయం అందించి, గతంలో మేము అతనికి ప్లేయర్గా వెళ్ళటానికి సపోర్ట్ చేయడం జరిగింది. కొద్ది గొప్ప ఆర్థిక సహాయం చేయటం జరిగింది. నేడు నేషనల్ ప్లేయర్గా వెళ్ళడానికి అతను సుమారు 1 నెల రోజుల్లో వెళ్ళటం జరుగుతుంది. దాతల దగ్గర నుంచి ఆర్థిక సహాయం అడగటం జరిగింది. తన యొక్క కుటుంబ పరిస్థితి ఆర్థికంగా వెనకబడి ఉన్నప్పటికీ విద్యావంతులుగా స్కిల్ డెవలప్మెంటు, యోగా, ఫిట్నెస్ క్లాసులు చెప్పుకుంటూ పవర్ లిఫ్ట్, వెయిట్ లిఫ్ట్ వాటిల్లో కూడా తన పిల్లల్ని తీర్చిదిద్దుతూ సమాజానికి ఒక దిశ నిర్దేశాన్ని రాబోయే రోజుల్లో స్కిల్స్ నేర్పి అన్ని రంగాలలో విద్యార్థులుగా తీర్చిదిద్దాలని చెప్పి ఉద్దేశంతో తన పిల్లలతో పాటు అనేక మంది విద్యార్థులకి తనకు వచ్చినటువంటి స్కిల్స్ నేర్పుతున్న కత్తి జ్యోతిబాబుకి, కత్తి కార్తిక్కి, కత్తి ఆకాష్కి, కత్తి పల్లవికి శుభాభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇటీవల కాలంలో చెస్ ఛాంపియన్గా పల్నాడు జిల్లాకు చెందిన మాచర్ల వాసి గురజాల దీక్షిత్ అనే వ్యక్తి కూడా ఈ పవర్ లిఫ్ట్, వెయిట్ లిఫ్ట్ వాటిలో ఛాంపియన్గా తయారవ్వాలని చెప్పి జ్యోతిబాబు దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి బాబుకు కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో సమాజ స్థాపన కోసము కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక సేవా దృక్పథంతో నవ సమాజ నిర్మాణం కోసం నేటి బాలలే రేపటి పౌరులు అనే ఒక నినాదంతో ప్రజలకి అందుబాటులో ఉండి శిక్షణ తరగతులు నేర్పించి ఒక యోగా కోచ్గా నేను లాక్డౌన్ సమయంలో 6 నెలలు కోచ్గా మాచర్లో సరస్వతి విద్యానికేతనంలో నా మిత్రులతో పాటు కృష్ణ గారు, మేము కొంతకాలం యోగా శిక్షణ ఇవ్వడం జరిగింది. యోగా కోచ్గా మా కాడ సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి. కానీ యోగా ఒకటే కాదు, యోగా ఫిట్నెస్తో పాటు పవర్ లిఫ్ట్, వెయిట్ లిఫ్ట్, కరాసానా ఇటువంటి యువకులకి నేర్పిస్తే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, రక్షించుకోవడానికి ఒక చైతన్యం తీసుకురావాలని చెప్పే సంకల్పంతో రాబోయే రోజుల్లో మాచర్లపట్నంలో వరల్డ్ ఫేమస్ స్కూల్ ఒకటి స్థాపించాలనే లక్ష్యంతో
కొంతమంది ఉపాధ్యాయుల సలహాల మేరకు, కొంతమంది మేధావుల వర్గాలతో చర్చించి ప్రభుత్వం నుంచి భూమి సేకరించి ఏర్పాటు చేయాలనే సంకల్పం ఉంది. కాకపోతే చిరు ప్రయత్నాన్ని దాన్ని మీరు కూడా మీ వంతు సహకారం అందించి మేము చేసే సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు, వృద్ధులకి, వికలాంగులకి, అంధులకి, వికలాంగులకి, ఆర్థికపరమైన వెసులుబాటు లేనటువంటి వాళ్ళని కొంతమంది సేకరించి వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం, యాక్సిడెంట్లో దెబ్బలు తిన్న వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి వెసులుబాటు దొరికేంత వరకు రక్షణ కల్పించేందుకు ఇళ్ళకెళ్ళి మెడిసిన్ ఇవ్వటం, ఆర్థిక సాయం చేయడం, ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు సుమారుగా 2020 నుంచి సేవా కార్యక్రమాల్లో మేము వెళ్తున్నాం. గత 2000 నుంచి సోషల్ వర్కర్గా నేను ఇవాటికి 26 సంవత్సరాల బట్టి అలుపెరగని ఒక సైనికుడిలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజున ఈ సంకల్ప బలంతో ప్రజలకు మేలు చేద్దాము, నీతి, న్యాయం, ధర్మం అనేవి ఉన్నాయి, వాటి కట్టుబడి ఒక బద్ధుడుగా ఉండి నా కుటుంబాన్ని పోషణ చేసుకుంటూ ప్రజలకు ఉపయోగపడాలనే సంకల్పంతో ఈ రోజున ఈ జ్యోతిబాబుని ఎడాప్ట్ చేసుకొని సహకారాలు అందించాలని చెప్పి ఆశిస్తూ మీ యొక్క సహాయ సహకారాలు కోరుతూ మీడియా మిత్రులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ